హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎగ్ పొరాటా చేస్తున్నాను. మనకు కావాల్సింది జీలకర్ర, సాల్ట్, మైదా పిండి, కొత్తిమీర, 4 ఎగ్స్, ఒక ఆనియన్, చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని తీసుకొని బౌల్లో వేసుకొని దాంట్లో జీలకర్ర, సాల్ట్ వేసి తగినన్ని నీళ్ళు వేసి ముద్దలా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండాలి అది కూడా. అప్పుడే మీకు ఎగ్ పొరాటా అన్నది చాలా మంచిగా పొంగుతూ వస్తుంది. చూడండి నేను ఎలా చేశానో అంతగా అలా ఉంటే సరిపోతుంది. ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా చేసుకొని సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేసుకుంటే పొరాటాకి బాగా అవుతుంది. కొత్తిమీరని కూడా చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు 4 ఎగ్స్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసి ఇలా పగలగొట్టి అందులోని చిల్లీ ఫ్లేక్స్, తగినంత సాల్ట్, మనం కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. స్ట్రక్చర్ ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలాగా చపాతీ లెక్క చేసుకోవాలి. మనం ఇప్పుడు దాని మీద ఆయిల్ వేసి చాకుతో నేను చూపించే విధంగా కట్ చేసుకొని ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నారంటే పొరాటా అన్నది పొరలుగా మీకు రావడానికి వీలుంటుంది. నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా మీరు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని చపాతీ లెక్క మీరు చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా చూపిస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇట్లా మళ్ళీ మీకు చపాతీ లెక్కనే చేసుకొని మనం ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి ఎగ్ది, అందులో ముంచి పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఇట్లా ముంచుకున్నామంటే దీనికి ఎగ్ అనేది అంటుకుంటుంది. ఆ పెనం మీద వేసి దీన్ని కాల్చుకోవాలి. 2 వైపులా మంచిగా కాలినట్టుగా చేసుకుంటే అది పొరలుగా పొంగుతుంది మనకి. చూడండి అలా పొంగు వస్తుంది కదా, మీకు కనిపిస్తుంది కదా. అట్లా మంచిగా వస్తే మీకు ఎగ్ పొరాటా అన్నది తయారైనట్టే. ఇది పిల్లలకి స్నాక్స్కి బాగా పనిచేస్తుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు దీన్ని. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. ఇంకా కాలింది కదండి, చూడండి ఎలా లేయర్గా వచ్చిందో. అంతే, ఎంతో మంచిగా ఉంది. మళ్ళీ మీకు ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. అట్లనే ఇలా వేసుకొని ఎగ్గులో ముంచుకొని మళ్ళీ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మనం వేసుకొని 2 వైపులా కాలే వరకు ఉంచుకున్నాము అంటే వేడి ఎగ్ పొరాటా అన్నది తయారవుతుంది. దీన్ని కొంచెం సాస్లో వేసుకొని ముంచుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చాలా తక్కువ సమయంలోనే ఇలా చేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. చూడండి అయిపోయింది. ఇది చాలా పొరలుగా ఎంత మంచిగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాము.